చిల్లీ పన్నీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పన్నీరు, క్యాప్సికం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, కార్న్ ఫ్లోర్, ఉప్పు, జీడిపప్పు, అజినోమోటో, కారం, టమాటా సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, పంచదార, నూనె. చిల్లీ పన్నీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగాక 1 కప్పు పన్నీర్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసి ఉప్పు కలిపిన వాటర్ బౌల్లోకి తీసుకుని నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే పాన్ పెట్టి 1/2 కప్పు నూనె పోసి కాగాక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేగాక 2 టీ స్పూన్ల పచ్చిమిర్చి ముక్కలు, 6 నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు మగ్గాక 1 కప్పు క్యాప్సికం ముక్కలు కూడా వేసి అవి కూడా మగ్గాక 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, 2 టీ స్పూన్ల టమాటా సాస్, 1.5 టీ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ చిల్లీ సాస్, వాటర్లో ఉంచిన పన్నీర్ ముక్కలు, కొద్దిగా నీరు, కొద్దిగా పంచదార వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని వాటర్ పోసి కలుపుకొని మగ్గుతున్న పన్నీర్ మిశ్రమంలో వేసుకొని 1 నిమిషం తర్వాత బౌల్లోకి తీసుకొని జీడిపప్పు జల్లాలి. అంతే, చిల్లీ పన్నీర్ రెడీ.